దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. మనం గత వారం ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విన్నాం. కానా వివాహం అనేటువంటి ప్రసంగం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11 వచనాల వరకు కానా వివాహం అనేటువంటి ఈ యొక్క వర్తమానాన్ని మనం విన్నాం. ఆ వర్తమానం మనకు బాగా తెలుసున్నటువంటి పారాగ్రాఫ్లో నుండి మనం ధ్యానం చేసినప్పటికీ గత వారం సగం వరకు ధ్యానం చేస్తాం. 3వ దినం అంటే ఏంటని, గలిలయ అంటే ఏంటి, కానా అంటే ఏంటి, తర్వాత అక్కడ జరిగేటువంటి వివాహం దేనికి సాదృశ్యంగా ఉంది, యేసు తల్లి అక్కడికి ముందుగా ఎందుకు వెళ్ళింది, యేసుక్రీస్తుని తన శిష్యుల్ని ఏ విధంగా ఆ యొక్క విందుకి పిలిచారు, ఇవి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసాం. అక్కడ ద్రాక్షారసం మధ్యలో అయిపోయినప్పుడు శిష్యులు వెళ్ళి మరి నీళ్లు తీసుకొచ్చి 6 రాతి బాణల్లో నింపడం. 6 రాతి బాణల్లో నింపినటువంటి ఆ యొక్క నీళ్లను ప్రభువైన యేసుక్రీస్తు మరి వడ్డించండి అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన మాటను బట్టి ఆ నీళ్లు ద్రాక్షారసంగా, మంచి ద్రాక్షారసంగా మారినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చదువుకున్నాం. ఆగిపోయిన సంతోషం, ఆగిపోయిన ప్రేమానురాగాలు చిగురించాయి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ద్వారా. ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ మనం 6 రాతి బాణల గురించి ప్రస్తావించుకున్నాం. 6 రాతి బాణల్లో కూడా 6 అనేది ఆ అంకె దేనికి సూచన, 2 3 తూములు పట్టు అని చెప్పి వ్రాయబడింది. 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, ఆ విషయాలు కూడా గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఆ వర్తమానాన్ని కొంతమంది మిస్ అయి ఉంటే మరి వీడియో ద్వారా ఆ వర్తమానాన్ని వినేటువంటి అవకాశం కూడా మనం ఏర్పాటు చేస్తాం. అయితే ఈ సమయంలో 6 రాతి బాణాల గురించి మరోసారి ధ్యానం చేసుకుందాం. గత వారం ముగింపులో 6 రాతి బాణాల్లో ఒక బాణ గురించి, మొట్టమొదటి బాణ గురించి మనం ధ్యానం చేస్తాం. 6 రాతి బాణాల్లో మొట్టమొదటి బాణ గురించి మనం ధ్యానం చేస్తాం. ఆ మొట్టమొదటి బాణ అనుభవం ఏంటి మీకు గుర్తుంది కదా, ఏంటది? మొదటి బాణలో నింపబడాల్సినటువంటి అనుభవం ఏంటి అని చెప్పుకున్నాం, వాక్యం చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 రాతి బాణలు అనంటే మానవుడు 6 అనుభవాలలో 6 అనుభవాలతో నింపబడాలి అని చెప్పుకున్నాం. మొట్టమొదటిది వాక్యం చేత నింపబడాలి. ఆ వాక్యం కూడా జీవాహారముకు సూచనగా ఉండేటువంటి వాక్యం అని చెప్పి, అందుకనే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నాడు, నేను ఇచ్చేటువంటి జీవ జలమును గూర్చి నీకు తెలిస్తే నువ్వు నన్ను అడుగుతావని చెప్పి సమరయ స్త్రీని మరి ప్రస్తావించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జీవ జలములుగా వచ్చారు. ఎప్పుడైతే నీరు పోసారో ఆ నీరు ద్రాక్షారసంగా మారిందో, మన బాణ అనేటువంటి యొక్క జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట అనేటువంటి ఆ యొక్క జీవ జలాన్ని పోసినప్పుడు మనం ద్రాక్షారసపు అనుభవంలోనికి వెళ్తాం అనేటువంటి మాటను మనం ప్రస్తావించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత వారంలో ఈ యొక్క మొదటి బాణ అనుభవం గురించి కొద్దిగా లోతుగా ధ్యానం చేస్తాం. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో ఎక్కడైతే నీరు లేదో అక్కడ అపవిత్రాత్మ ఉంటుంది అని చెప్పి వ్రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో. అంటే నీరు లేని చోట, అంటే వాక్యము లేని చోట ఏముంటుందట, పరిశుద్ధాత్మ కాకుండా అపవిత్రాత్మ ఉంటుంది అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో మనం చదివినప్పుడు మరి వాక్యం పాలు లాంటిది అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14, 13 వచనాల్లో మనం చదువుతాం. పాలు లాంటి ఆహారం మరి విశ్వాస జీవితంలో మొట్టమొదటి దినాల్లో పాలు త్రాగుతారు. ఆ తర్వాత బలమైన ఆహారం మనం తినాలి అని చెప్పి అక్కడ మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలమైన ఆహారం అంటేనే ఉపదేశము, బలమైన ఆహారం అంటేనే మర్మములతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యాహారం. మన్నా లాంటిదనమాట, అది సంపూర్ణమైన ఆహారం. దేవునికి స్తోత్రం. మన్నా అనేది ఈ కొత్తిమీర గింజల వలె ఉంటుందని చెప్పి వ్రాయబడింది వాక్యంలో. అంటే కొత్తిమీర గింజ ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుందన్నమాట.
అంటే దేవుని యొక్క సన్నిధానంలో పరిపూర్ణమైనది దేవుని యొక్క వాక్యం, సంపూర్ణమైన బలమునిచ్చేది దేవుని యొక్క వాక్యం. కంప్లీట్ ఫుడ్ అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పొచ్చు. అందుకనే దేవుని వాక్యం చేత బాణ నింపబడాలి. మొట్టమొదటి అనుభవం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం అనేటువంటి దాని చేత మనం బాణ నింపబడిన అనుభవం. రెండవ బాణ అనుభవం ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యం, రెండవది దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, అపోస్తుడైన పౌలు రోమీలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో, అపోస్తుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఈ విధంగా మనం చదవగలుగుతాం. దేవుని ఆత్మ నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. మరలా చదవండి ఇది. ఎవడైనను, చెప్పండి నాతో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యము ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో, దేవుని క్రీస్తు యేసు ప్రభు పంపించినటువంటి లేదా క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉండడం అనేది, లేదా దేవుని ఆత్మ మనలో కలిగి ఉండడం అనేది అంత ప్రాధాన్యతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం తెలిసి ఉండడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు, ఆత్మ చేత నింపబడడం వేరు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఆత్మ అని చెప్పి చాలా చోట్ల వ్రాయబడి ఉంటుంది. ఆత్మ అని చెప్పి వ్రాయబడిన సందర్భాలు మనం చూస్తే, ఆత్మ అనేది బోల్డ్ లెటర్స్లో అన్ని ముద్దగా వ్రాయబడి ఉంటుంది. కొన్ని చోట్ల అబ్జర్వ్ చేశారా? కొన్ని చోట్ల ఆత్మ మామూలుగా వ్రాయబడి ఉంటుంది. అంటే ముద్దగా పెద్ద అక్షరాలతో వ్రాయబడిన ఆత్మ ఏంటంటే దేవుని ఆత్మకు సూచన. మానవుని ఆత్మకు మామూలు సాధారణమైనటువంటి లిపిలో సాధారణమైనటువంటి లెటరింగ్ ఉంటుంది. అయితే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా అని చెప్తాడు. అంతేకాదు, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. అంటే మనం క్రీస్తుకు సంబంధించిన వారము, క్రైస్తవులు అని అంటారు. అంటే ఏంటి దాని అర్థం? క్రీస్తు వాళ్ళు. దేవునికి స్తోత్రం. క్రీస్తు వాళ్ళు, క్రీస్తోళ్ళు యేసువారు అంటారు కదా, యేసువారని. క్రీస్తు వాళ్ళు అంటే క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారనమాట. క్రిస్టియన్ అనే పదంలో క్రైస్ట్ యాన్ అర్థమవుతుందా? క్రిస్టియన్ స్పెల్లింగ్ రాయండి. క్రైస్ట్ యాన్ అంటే క్రీస్తు, నేను ఒకటి. దేవునికి స్తోత్రం. క్రిస్టియన్ అంటే దాని అర్థం అది. క్రీస్తు నేను ఒకటే అని చెప్పడమే క్రిస్టియన్. దేవునికి స్తోత్రం. అంటే మనం చెప్పడమే కాదు, కానీ దేవుని ఆత్మ మనలో నివసించున్నట్లుగా, మనకి ఆ యొక్క నివసించేటట్టుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆశించాలి. ఆ యొక్క బాణ దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎక్కడి వరకు నింపబడాలి? అంచుల మట్టుకు. దేవునికి స్తోత్రం. అప్ టు ద బ్రిమ్. అందుకనే ఆత్మ లేకుండా క్రీస్తు వారు కారు. యోధా పత్రికలో అంటాడు, మొదటి అధ్యాయం 19వ వచనంలో, ఆత్మ లేని వారు ప్రకృతి సంబంధులు అని చెప్పి అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ప్రియమైనటువంటి వారు చూడండి, ఒకసారి ఆ మాటను కూడా ఒకసారి చదువుదాం. యోధా పత్రిక 19వ వచనం ఒకసారి చదువుదాం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. 19వ వచనం మళ్ళీ చదువుదాం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి, అంటే ఆత్మలేని వారు ఎవరన్నమాట? ప్రకృతి సంబంధులు. ఆత్మ కలిగిన వారు ఎవరు? దేవుని సంబంధులు. అంటే క్రీస్తు వారు అయి ఉండాలన్నా, దేవుని సంబంధులు అయి ఉండాలన్నా మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత మరి శిష్య బృందానికి 120 మందికి మేడగదిలో చెప్పినటువంటి ఆజ్ఞ వాళ్ళు పాటించారు. మేడగదిలో వారు ఎదురు చూశారు, దేవుని ఆత్మను అనుభవించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నారు. ప్రార్థన ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి వారు ఏం చేశారు?
పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ముందుకి సాగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఆత్మ, దేవా నీ ఆత్మ చేత నన్ను నింపు అని చెప్పి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ప్రకటన గ్రంథంలో మరి 7 సంఘాలతో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి రీతిలో సంఘములతో ఆత్మ చెప్పు మాట అని చెప్పి ఉంటుంది. చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఎవరు చెప్పే మాట ఇది? ఆత్మ. దేవునికి అంటే సంఘముతో ఎవరు మాట్లాడతారు? అది దేవునికి స్తోత్రం. అంటే సంఘముతో మాట్లాడేది దేవుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ కలిగి మనము బోధిస్తూ లేదా ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇంకా మనం చూస్తే 11వ వచనం కూడా ఒకసారి చదవండి. 2వ అధ్యాయంలో 11వ వచనం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. అక్కడ ప్రకటన గ్రంథంలోనే ఇక్కడ కూడా సంఘములతో ఆత్మ చెప్పే మాటే కదండి. ఇంకా 29వ వచనం ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 29వ వచనం ప్రకటన గ్రంథం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 17వ వచనం కూడా ఒకసారి చూడండి. సంఘములతో ఆత్మ అంటే ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి 7 సంఘాలకి ఎవరు మాట్లాడుతున్నారన్నమాట. అంతే నిశ్చయంగా ఈ చివరి దినాలలో సంఘముతో మాట్లాడేది దేవుని యొక్క ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఆయన గొప్ప మహిమ ప్రభావంతో ఆరాధన పొందదగినటువంటి వాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళి మరలా పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి పంపాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ సంఘములతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ చెప్తుంది. ఏం చెప్తుంది? దేవుని మాటను చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆత్మతో మనము నింపబడాలి అని చెప్పి మనం గమనించాలన్నమాట. దేవునికి స్తోత్రం. అంతేకాదు యోహాను పత్రిక మొదటి పత్రిక చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుని ఉన్నాము. ఇలా చూడండి. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని. ఏంటది? ఎవరు? దేవుడు మన యందు నిలిచి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఒక స్కేల్ ఏంటి అంటే మనకు అనుగ్రహించిన ఆత్మే. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న ఆత్మ కాదు. మనలో ఉన్న ఆత్మ అంటే మన ఆత్మ, మన ప్రాణాత్మ దేహములు దేవుని ఆత్మ చేత పెనవేయబడడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అంతే కదా. మనం అంటే మానవుడు మరణించిన తర్వాత ఆత్మ అయితే పరలోక రాజ్యం లేదా పాతాళం వెళ్ళాలి, లేదా నిత్య నరకాగ్ని వెళ్ళాలి. అయితే అది మన ఆత్మ. కానీ దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ మూలముగా మనము ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనం తెలుసుకోవడానికి ఒక స్కేల్ అన్నమాట అది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన దగ్గర ప్రభా నీ ఆత్మ నాకు అనుగ్రహించు, నీ ఆత్మ నాకు అనుగ్రహించు, నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రతిసారి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడి వరకు అంటే అంచుల మట్టుకు. హల్లెలూయా. ఆత్మచేత నింపబడినప్పుడు లేదా ఆత్మచేత మనం ప్రభు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం పాడుతూ ఎంజాయ్ చేస్తాం. వాక్యం కూడా చదువుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళగలం. అంతేకాదు మనం యుద్ధం చేయాలనంటే అపోస్తలుడైన పౌలు ఒక కవచం గురించి మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా సంఘంతో. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాట మాట్లాడతాడు.
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని అంటాడు. ఏ ఖడ్గం అది అంటే వాక్యమును మనం చదువుతున్నామంటే అది దేవుని ఆత్మ ఖడ్గం. వాక్యమును మనం ధ్యానిస్తున్నామంటే అది దేవుని ఆత్మ ఖడ్గం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము చేత నింపబడాలి. ఆ వాక్యము ఆత్మ ఖడ్గంగా మనలో ఉండాలి అని చెప్పి, మనకు ఉపయోగపడాలి అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క భావన. దేవునికి స్తోత్రం. అందుకనే ఎఫెసీయులకి ఒక విషయాన్ని 10వ వచనం నుంచి క్రిందకి రాసుకుంటూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి దేవుడు కొన్ని ఫలాలను ఇస్తాడు. చూడండి, గలతీయులు రాసిన పత్రికలో కొన్ని ఆత్మఫలము గురించి మాట్లాడుతూ ఆత్మఫలము గురించి 5వ అధ్యాయంలో చక్కని వివరణ ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక ముందే ఉంటుంది, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఏంటి ఆత్మఫలము? మరలా చదవండి. ఆత్మఫలములు కాదు, ఆత్మఫలములు కాదు, బహువచనం కాదు. ఆత్మఫలమేమనగా అంటే దేవుడిచ్చే ఆత్మఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనేటువంటి ఈ 9 నవరత్నాలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు అనే దానికి ఇవి మనలో ఫలముగా మరి దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనేవి మనలో దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, గలతీయులు రాసిన పత్రిక, ఇదే పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం ఒకసారి గమనించండి. నాయనా, తండ్రి అంటే డాడీ, నాన్న అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను. అది గమనించారా? మనము మనంతటా మనం దేవుణ్ణి తండ్రి, డాడీ, నాన్న అని పిలవాలంటే మన వల్ల కాదు. లోకంలో అనేక కోట్ల మంది ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు. వాళ్ళందరూ దేవుణ్ణి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అని అనలేరు కదండి. కానీ అలా అనగలిగేటువంటి స్థితి ఎవరి ద్వారా కలిగింది మనకి? అలా ఎవరు పిలిపిస్తున్నారు మనల్ని? కుమారుని ఆత్మను. దేవునికి స్తోత్రం. ఏంటి? నాయనా తండ్రిని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో అంటే నా ఆత్మ లేనివారు నా వారు కారంటే ఆత్మ లేనివారు కూడా ఉన్నారా? అంతే కదా దాని అర్థం. ఆత్మ లేనివారుగా నేను ఉండకుండా ప్రభా నీ వాక్యం చేత నన్ను నింపు, నీ ఆత్మ చేత నన్ను నింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభా నీ ఆత్మచేత నన్ను నింపు అని చెప్పి అడగాలి. ఆత్మచేత, నీ ఆత్మచేత నన్ను నింపు అని మనం అడిగినప్పుడు చూడండి, గలతీయులు రాసిన ఇదే పత్రిక 3వ అధ్యాయము చూడండి, 2వ వచనం ఒకసారి చూడండి. ఇది మాత్రమే మీ వరకు తెలుసుకోవచ్చున్నాను. సంబంధ క్రియల వల్ల ఆత్మ పొందితిరా? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా? విశ్వాసముతో వినుట వలన పొందితిరా? అది ఆత్మను ఎలా పొందారు మీరు? గలతీయులను అడుగుతున్నాడు. మీరు ధర్మశాస్త్రము పాటించడం ద్వారా పొందారా, లేదా వాక్యమును నేను చెప్పినటువంటి వర్తమానాల్ని విశ్వాసం ద్వారా వినుట ద్వారా పొందారా అని అంటాడు. అంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండడానికి మనము విశ్వాసముతో దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ వాక్యము అనేది దేవుని మాట. వాక్యం అనేది మనలో నింపబడ్డానికి ఆ మాటను మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ ద్వారా విశ్వాసమును బట్టి వినాలి. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసము కలిగించేది కూడా దేవుని యొక్క
ఆత్మే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చెప్పాలంటే అసలు దేవుని ఆత్మ ఎవరంటే ప్రభువే. చూడండి, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రికలో మనకి ఈ మాట, 2వ పత్రిక, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ప్రభు యొక్క ఆత్మ 17వ వచనం. ప్రభువే, అది సింపుల్, ప్రభువే ఆత్మ. దేవునికి స్తోత్రం. ప్రభువే ఆత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆత్మ. ఆత్మ చేత నింపబడడం అంటే యేసయ్యా నాలో నువ్వు ఆత్మస్వరూపుగా ఉండు తండ్రి అని చెప్పి. అంటే ఒక బస్సులో డ్రైవర్ ఎంత, ఒక ఫ్లైట్కి పైలట్ ఎంత, ఒక షిప్కి సైలర్ ఎంత. షిప్లో సైలర్ ఉంటేనే కదా నడుస్తుంది, పైలట్ ఉంటేనే కదా నడుస్తుంది, అంతేనా? ఇంకా బస్సులో ఎవరు ఉండాలి? డ్రైవర్ ఉండాలి. అలాగే మనలో ఎవరు ఉండాలంటే దేవుని ఆత్మ. ఆ ప్రభువే ఆత్మ కాబట్టి మనల్ని డ్రైవ్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ఆ ఆత్మే మనం మామూలు బాప్తిస్మం గురించి లోపలికి చాలా లోతైనటువంటి విషయాలు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రస్తావించడానికి సమయం లేదు, కానీ ఇంకా మనం 2వ బాణ దగ్గరే ఉన్నాం. నీటిలో బాప్తిస్మము, ఆత్మలో బాప్తిస్మము. అంటే బాప్తిస్మం ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి. కొరింథీయులు రాసినటువంటి 1వ పత్రికలో 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, అంటే ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. దేవునికి స్తోత్రం. ఏంటి ఒక్క ఆత్మయందే బాప్తిసం? ఏంటిది? మనం నీటిలో కదా బాప్తిసం పొందాం. అంటే దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేస్తున్నప్పుడు శిష్య బృందము ఆ రోజు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం నీటిలో తీసుకుంటూ, ఆ తర్వాత ఏం జరగాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు వారు ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం. మనకు బాగా అర్థం కావాలి, ప్రభా నేను నీటి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని వాక్యంలో నేను ఉండలేను, ఆత్మ చేత నింపబడినప్పుడు వాటిని నేను ఎంతో మధురంగా అనుభవించగలను అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని మనం ఎంజాయ్ చేసినట్టు ఏమండి సెంటర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎంజాయ్ చేయరు కదండి. ఎందుకు ఎంజాయ్ చేయగలుగుతున్నామనంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఆ మాటను మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే అది ఎప్పటి వరకు నింపబడాలట అంటే ఆత్మతో నింపబడినటువంటి అనుభవం. ఎక్కడికంటే అంచుల మట్టుకు నింపబడిన అనుభవం. దేవునికి స్తోత్రం. మనం అడగాలి ప్రభువుని, ప్రభా నీ వాక్యం చేత నన్ను నింపు, నీ యొక్క ఆత్మ చేత నన్ను నింపు అని అడగాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వారంలో నేను అడుగుదాం అనుకున్నాను, 6 రాతిబాణులు ఏమై ఉంటారో మీరు ఊహించి మేడగది గ్రూప్లో 6 పదాలు మీరు ఊహించి రాయండి అని అందాం అనుకున్నాను. కానీ ఏదో ఆ తర్వాత ఎక్కడికో మీటింగ్ వెళ్తాం, ఇది సంథింగ్ నేను అది తప్పనిసరిగా మీరు ఊహించి రాసి ఉండేవారు. ప్రియమైనటువంటి వారిలో దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయాలను చెప్తున్నాను. 1 దేవుని వాక్యం చేత నింపబడ్డం, 2వది ఆత్మ చేత నింపబడ్డం. ఆ తర్వాత 3వ బాణ అనుభవంలోనికి ఏమైనా ఈరోజు ఈ 6 రాతి బాణాల గురించి అవగొట్టేయాలి. 4 ఇంకా 4 ఉన్నాయండి, ఇంకా 4 ఉన్నాయి అంతే కదా. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కానీ మనం అవగొట్టేద్దాం. దేవునికి స్తోత్రం కలిగి 3వ బాణ అనుభవం ఏంటంటే కృతజ్ఞత స్తుతి ఆరాధన అనుభవం. గమనించారా? 1 వాక్యం చేత నింపబడాలి, 2 దేవుని ఆత్మ చేత నింపబడాలి, 3వది కృతజ్ఞత స్తుతి ఆరాధన చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత స్తుతి ఆరాధన అనేది చాలా 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 ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం. ప్రభు ఎడల కృతజ్ఞత లేకపోతే
మన జీవితాల్లో మనము ఎలాంటి మరి ప్రభుతో సత్సంబంధము ఉన్నట్టుగా మనం పరిగణించుకో అక్కర్లేదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉన్నామో దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు ప్రభు అయినటువంటి దేవుడు మనలో ఎలాంటి కృతజ్ఞత, అది మామూలుగా కూడా కృతజ్ఞత అనేది మనుషులలో సహజంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ కృతజ్ఞత కలిగి ఉండడం అనేది దేవుడు మానవుల నుంచి ఎక్కువగా మరి ఆశిస్తూ ఉన్నాడు, లేదా ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆ దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథంలో మనం చూస్తే 29వ అధ్యాయం 11వ వచనం నుంచి, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు. అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం ఈ ప్రార్థనలో అంటే 11వ వచనం నుంచి చదువుతున్నప్పుడు ఎక్కడైనా వీళ్ళు అడుగుతున్నారా? వీళ్ళు అడగడం లేదు. ఏం చేస్తున్నారంటే పైకి ధూపం వేస్తున్నారు. దేవుడు ఎంత గొప్పడో దేవుడికి చెప్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదండి. దేవుడు ఎంత గొప్పవాడో దేవునికి వాళ్ళు చెప్తున్నారనమాట. అలా చెప్తూ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతి అర్పిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎంత ఐశ్వర్యం, ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత తేజస్సు, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క మహత్యం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ దేవుని నామాన్ని ఆరాధన చేస్తున్నటువంటి ఈ క్రమాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 29వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగనెను. దేవునికి స్తోత్రం. అలాంటి మందిరము కొరకు చూడండి 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఎత్తడి పనికి ఎత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధిక రాళ్ళును, చెక్కుడు రాళ్ళును, ఇవన్నీ వివరిస్తూ ప్రతిష్ఠిత, చూడండి 3వ వచనంలో, నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులను గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమును నిమిత్తము నేను ఇచ్చేదనని చెప్తూ ఇక్కడ దేవుని గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వార్లరా, ఆ యొక్క కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నటువంటి ఆ యొక్క అనుభవం మనం ఇక్కడ చూస్తాం. అంటే దేవుడు ఎలాంటి వాడో ఎప్పుడైనా మనం చెప్పామా? దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుడు ఎలాంటి వాడో మనం ఎప్పుడైనా చెప్పామా? సాధారణంగా ఈ సినిమా యాక్టర్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు మనం న్యూస్ చూస్తుంటే న్యూస్ మధ్యలో 1 నిమిషమో 2 నిమిషాలు యాడ్లు వేస్తున్నారు కదండి. యాడ్లలో ఒకడు ఇలా చింపేసుకుని చెప్తాడు, ఓ బ్లాక్ బస్టర్ సూపర్ ఏంటది, ఇంకా కొన్ని పదాలు ఏమని వాళ్ళు హీరోని గురించి చెప్తూ ఉంటారు. చెప్పి ఆ హీరో ఇతను చెప్పే మాటలో వినిపించవు, కానీ మన హీరో అయితే మనం చెప్పే మాటలు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయనను ఎప్పుడైనా కూర్చుని ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించే అనుభవం మనకు ఉంటే కృతజ్ఞత అంటే ఆ బాణ ఖాళీగా ఉందన్నమాట. అంతే కదా. దేవుడా నువ్వు ఎంత గొప్పోడు అనే మాట నీ జీవితంలో నీ అంతట నువ్వు చెప్పలేకపోతుంటే ఆ బాణ ఖాళీగా ఉంది అని. అంతే కదండి. మనం దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పాలి? ఆయనకు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 13వ వచనం.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి దేవునికి స్తోత్రం. ఏం చెల్లిస్తున్నారు? ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇందాక దావీదు తను ఏర్పాటు చేసినటువంటి, అంటే మందిరానికి ఏర్పాటు చేసినటువంటి బంగారము, కర్ర, వాటి గురించి ప్రస్తావించాడు అక్కడ. ఇక్కడ 5వ వచనంలో సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనంతయు సమాప్తం అయిపోయింది. ఇక్కడ మందిర ప్రతిష్ట. దేవునికి స్తోత్రం. మందిర ప్రతిష్ట అప్పుడు బూరలు ఊదుతున్నారు యాజకుడు, 120 మంది. తర్వాత బూరలు ఊదువారు, పాటకులు అంటే పాట పాడేవారు అనమాట. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే మందిరములో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే ప్రభువానికి థ్యాంక్స్ అని చెప్పడమే, మనసారా ఆరాధించడం, ప్రభుని పాట పాడడం, కీర్తించడం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కీర్తన గ్రంథం ఇదంతా చదివించడానికి రిఫరెన్సులు తీయక్కర్లేదు. 145వ కీర్తనలో మనం చూస్తే దేవుని నీ క్రియలు నిన్ను స్తుతించుచున్నవి అని అంటాడు. దేవునికి స్తోత్రం. 145వ అధ్యాయం 145వ కీర్తన 10వ వచనంలో దేవుడు చేసినటువంటి క్రియలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అంటే చూడండి, పట్టపగల మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళండి బంగాళాఖాతం దగ్గరికి, పెద్ద శబ్దం చేసుకుంటూ అలలు వచ్చేస్తాయి. ఇంకా అర్ధరాత్రి వెళ్ళండి, పడుకుంటాయా? పెద్ద శబ్దం చేసుకుంటూ అలలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేఘాలు చాలా వేగంగా కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ మండలంలో సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ మరి గొప్ప ప్రకాశవంతం, సూర్యుని దగ్గరికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంగా ఉండగానే, మీకు తెలుసా కోనసీమలో ఒక గ్యాస్ ఫైర్ అయ్యి బ్లోఅవుట్ వచ్చింది. ఆ బ్లోఅవుట్ శబ్దం న్యూస్లో చాలా సార్లు చూపించాడు మనకి. కొంత దూరం ఉండగానే పెద్ద శబ్దం, అగ్నికి కదా, అగ్నికి పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దం మామూలు బ్లోఅవుట్గా వస్తుంటే సూర్యుని యొక్క మంటలకి శబ్దం కొంత దూరం ఉండగానే ఆ కర్ణబేరు పగిలిపోయేంత శబ్దం వస్తుందట శాస్త్రజ్ఞులు చెప్పారు. సూర్యగోళానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంగా ఉండగానే ఆ అగ్ని గోళం వచ్చేటువంటి ఆ శబ్దానికి తట్టుకోలేనంత ఆ యొక్క పరిస్థితి, అంత శబ్దం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే అది దేవుని స్తుతిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఆ చందమామలో ఉండేటువంటి మంచు కొండలు వాటి ద్వారా స్తుతిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, జలచరములు కానీ, ఎగిరే ఆకాశ పక్షులు కానీ, అడవిలో ఉన్న వృక్షాలు కానీ, అడవిలోంచి మీరు ఎప్పుడన్నా ప్రయాణం చేశారా? అడవులోంచి నల్లమల అడవులు గుండా ఉండేటువంటి రోడ్లు ఉన్నాయి. లేదంటే ఇటు మన సీలేరు వెళ్తుంటే అడవులోంచి ఒక రోజంతా ప్రయాణం ఉంటుంది. నేను అలాంటి అడవులు గుండా ప్రయాణం చేశాను. ప్రయాణం చేసినప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళినప్పటికీ ఒక సువాసన వస్తుంది, సుగంధ భలే వాసన వస్తుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కలంతా అడవి కదా, దానంతటా అవి పెరుగుతాయి. ఆ సువాసన ద్వారా దేవుణ్ణి, మరి అదేనండి దేవుని క్రియలు ఆయన స్తుతించడం అంటే. అందరూ స్తుతిస్తున్నారు, అన్నీ స్తుతిస్తున్నాయి, కానీ స్తుతించిన వారు ఎవరు చెప్పండి? మానవులే. అందుకనే దేవుడు అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతి చేత నీ బాణం నింపయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రభు ఎడల కృతజ్ఞతాస్తుతి కలిగి ఉందాం. దయచేసి ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఒక్క క్షణానికి కూడా దేవుడు అనేవాడు ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది అని అనకుండా, దేవుడే కనుకుంటే ఇలా ఎందుకు జరుగుద్ది అనే మాట అనకుండా, దేవుడు ఉన్నాడా అనే మాట అనకుండా, ఆ క్వశ్చన్ మార్క్ మనలో లేకుండా దేవుణ్ణి ఉన్నాడనియు మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. ఆయనలో మన విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఒక విషయం చెప్పనా, 10 మంది కుష్ఠరోగులు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి స్వస్థపరచమని వచ్చారు. వెనుతిరిగిన వెంటనే వాళ్ళు ఏమయ్యారు? స్వస్థత పొందారు.
పొందిన ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడిపోయాడు. దేవునికి స్తోత్రం. మిగతా 9 వెళ్ళిపోయారు. ఆ యొక్క విషయం మనకి లూకా సువార్త 17వ అధ్యాయంలో కనిపిస్తుంది. 16వ వచనంలో అంటాడు అక్కడ, 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడా అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఒక్కడు యేసుక్రీస్తు పాదాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ 9 స్వస్థత పొందారు, కానీ కృతజ్ఞతాస్తుతులు అంటే మన జీవితంలో ప్రభు పాదాల దగ్గర కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారిగా మనం ఉండాలి. మన బాణ అంటే మన జీవితంలో కృతజ్ఞతాస్తుతి చేత నింపాలి. ఒకటి వాక్యం చేత నింపాలి, దేవుని వాక్యం చేత. రెండవది దేవుని ఆత్మ చేత నింపబడాలి. మూడవ అనుభవం కృతజ్ఞతాస్తుతి. దీన్ని ఆరాధన అని కూడా అనొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఆరాధన అని కూడా అనొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేయడానికి ఒక్కోసారి మనస్కరించదనుకోండి, మనసు సహకరించదనుకోండి, కూర్చుని పాట పాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం కదండి. ప్రయాణం చేస్తా, నేను డ్రైవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒంటరిగా ఉంటే లేదా పాట పాడుకుంటాను. దేవునికి స్తోత్రం, దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా మన ప్రయాణంలో. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను స్తుతించాలి. ఇంకా ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముందు అనుభవంలోకి వెళ్ళిపోతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కని మాట అంటాడు. 14వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 16వ వచనం నుంచి కూడా చెప్పండి. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు, ఆత్మతో అంటే చూడండి, ఆత్మ మామూలు ఆత్మ ఉంది అక్కడ కదా, పెద్ద ముద్ద ఆత్మ లేదు, ముద్ద లెటరింగ్ లేదు, అంటే మన ఆత్మ అన్నమాట. మన ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానని గ్రహింపలేడు. కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని పలుకువాడు ఎలాగో పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, కానీ ఎదుటివాడు క్షమాభివృద్ధి పొందడు. అంటే దాని అర్థం ఏంటంటే, బాగా వినాలి. ఇక్కడ 4 ఉన్నారనుకోండి, దేవునికి స్తోత్రం అని అన్నాను అనుకోండి, నేను స్తుతించినట్టే కదా. మీరు ఆమేన్ అనకపోతే మీరు ఎలా స్తుతించినట్టు అవుతారు? ఇక్కడ లాజిక్ మనకు అర్థం కావాలి. అందుకనే ప్రసంగికుడు దేవునికి స్తోత్రం అని అనగానే వెంటనే మనం హల్లెలూయా అని చెప్పాలి, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే, నా క్షమాభివృద్ధి బాగుంటుందేమో, కానీ వినువారు అదే అడుగుతున్నాడు 17వ వచనంలో, నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నావు, ప్రసంగం మధ్యలో 10 సార్లు స్తుతిస్తున్నావు, కానీ ఎదుటివాడు క్షమాభివృద్ధి పొందడు కదా అని అంటూ, ఎదుటివాడు క్షమాభివృద్ధి పొందడానికి ఆమేన్ అని చెప్పడం. కానీ ఎవరుండాలట అక్కడ 16వ వచనం చివరిలో, ఆమేన్ అని వాడు ఎలాగో పలుకును అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇక్కడ భాషలతో మాట్లాడేటువంటి సందర్భంలో ఇక్కడ ఈ మాటని వివరణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం అని చెప్పినప్పుడు మనం తప్పనిసరిగా ఏకీభవించాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుని నామాన్ని స్తుతించడం మన జీవితాల్లో ఒక గొప్ప. అంతేకాదు, నేను వాక్యం ఎక్కడన్నా వింటుంటే సాధారణంగా మొన్న ఒక కూడికి వెళ్ళాను. ఆ కూడికలో నేను అనుకోకుండా వెళ్ళాను. యాక్చువల్గా అక్కడ ఒక ప్రసంగికుడు ఉన్నాడు. ఆ ప్రసంగికుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వినే అవకాశం సహజంగా ప్రసంగికులు చాలా తక్కువగా అరుదుగా వస్తూ ఉంటుంది. వాక్యం చెప్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ, ఆయన హల్లెలూయా చెప్తున్నప్పుడు, స్తోత్రం చెప్తున్నప్పుడు, అక్కడ ఉన్న వాళ్ళని నేను ఎవరిని పట్టించుకో, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని నా గొంతెత్తి నోరెత్తి చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడు విషయాలు చెప్పాను. ఏమంటే చెప్పండి. ఒకటి దేవుని వాక్యం చేత, రెండవది దేవునికి ఆత్మ చేత, మూడవది కృతజ్ఞత స్తుతి లేదా ఆరాధన చేత మనం నింపబడాలి. 4వ బాణ గురించి చెప్తున్నాను. 4వ బాణ ప్రార్థన చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేత నింపబడాలి. హల్లెలూయా. ప్రార్థన అనే గొప్ప మాట బైబిల్లో చాలా ప్రధాన భూమిక వహిస్తుంది. అసలు దేవునికి మనకి మధ్య ఒక కనెక్టివిటీ ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకునే చోట మోకరించి ప్రార్థన చేసుకున్నావా? లేదా
లేదా మేడగదిలో ప్రార్థన చేసుకుని పని మీద వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, లేదా మీ ఇళ్లలో మన గృహాలలో ప్రార్థన చేసుకునే అనుభవం అనుకుంటే ఆ సమయం ఏంటన్నమాట, దేవునితో మాట్లాడే సమయం. ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం, ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన దేవుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. మీరు గమనించండి, ప్రార్థన అనే దాని మీద 7 రకాలైనటువంటి అనుభవాలు ప్రార్థనలో ఉంటాయని చెప్పి, ప్రార్థించేవారు ఎవరైనా ఈ 7 అనుభవాల్లోనే ప్రార్థన చేస్తారని చెప్పి నేను చక్కని అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశాను, యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ప్రార్థనలో 7 రకముల అనుభవాలు అని చెప్పి ఉంటుంది, దేవునికి స్తోత్రం. అది మీరు ఒకసారి తీర్చి చూడండి. ఆ 7 అనుభవాలు ఒక్కొక్కటిగా నేను జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే వివరించలేను. కానీ ఆ యొక్క లింక్ తప్పనిసరిగా ఆ యొక్క వీడియోని తప్పనిసరిగా మనం చూస్తే ప్రార్థన అనుభవంలో మనం మరింత లోతుకు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాలను గమనించగలం. 1 పశ్చాత్తాప ప్రార్థన, 2 కృతజ్ఞతా ప్రార్థన, 3 దేవుని మహింపరిచేటువంటి ప్రార్థన. అదే ప్రార్థనలో ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు ఆరాధన చెల్లించేటువంటి ప్రార్థన, దేవునికి స్తోత్రం. 4వది ఉపవాస ప్రార్థన, 5వది ఏకాంత ప్రార్థన, 6వది సంఘ ప్రార్థన, 7వది కన్నీటి ప్రార్థన లేదా కన్నీటి ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన, దేవునికి స్తోత్రం. 7 అనుభవాలు కూడా చక్కని రీతిలో మరి ఆ యొక్క 2 వీడియోలు ఉంటాయి. 7 అనుభవాలని 3 విషయాల్ని 3 అనుభవాలను ఒక వీడియోలో, 4 అనుభవాలను ఒక వీడియోలో నేను మాట్లాడాను, దేవునికి స్తోత్రం. అందుకని ఈ 4వ ప్రార్థన విజ్ఞాపన అనుభవం గురించి ఎక్కువగా నేను మాట్లాడడం లేదు, ఆల్రెడీ మాట్లాడున్నాను కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 4 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. 1 వాక్యం చేత నింపబడాలి, అంటే ఈ యొక్క బాణ అనుభవాల్లో 1 వాక్యం అనేటువంటి నీళ్ల చేత నింపబడాలి, 2వది దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి, 3వది కృతజ్ఞతా స్తుతి చేత నింపబడాలి, 4వది ప్రార్థన చేత నింపబడాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం. 5వ బాణ దేనితో నింపబడాలంటే విశ్వాసముతో నింపబడాలి. ఎంత ఆరాధించినా, ఎంత పాట పాడినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత వాక్యం విన్నా, లేదా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ విశ్వాసం లేకపోతే అసలు ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఈ 5వ అనుభవం ఏంటంటే ఈ బాణ విశ్వాసంతో నింపబడాలి, దేవునికి స్తోత్రం. విశ్వాసం మనలో ఎవరికైనా కొదువైతే అది దేవుని దగ్గర మనకి లభిస్తుంది, ఎందుకంటే ఆయన అడగాలి మనం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఆత్మ సంచకరువుగా మనకు అనుగ్రహించే దేవుడు కూడా, దేవుని యందు విశ్వాసం కూడా ఆయన అనుగ్రహిస్తాడు మనకి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే విశ్వాసం కలిగిన వారిని దేవుడు ఎలాగా చేస్తాడో మనం గమనించగలం దేవుని యొక్క వాక్యంలో. అసలు హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి ఒక పేరు ఉంది, ఆ పేరు ఏంటంటే విశ్వాస అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళాక హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక్కటి చదువుకుంటే చాలు, విశ్వాసంను కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి లిస్ట్ ఉంటుంది అక్కడ బైబిల్లో. లిస్ట్ అందరినీ మనం చదువుకోవడానికి ఇది సమయం కాదు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ కొన్ని మాటలు మాత్రం నేను చెప్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో పూర్ణ శాంతి కలిగిన వానిగా మారుస్తాడట, కాపాడుతాడట విశ్వాసం కలిగిన వాడిని. ఎవడు ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడునని చెప్పి వాక్యం ఇస్తుంది, దేవునికి స్తోత్రం. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పూర్ణ శాంతి గలవానిగా ప్రభు మనల్ని చేయగలడు. ఎలాగంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా హబక్కూకు రాసిన హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడట? విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు అంటే ఎవరు? అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు నీతిమంతులుగా, మరి విశ్వాసం కలిగిన వారిగా, విశ్వాసం ద్వారా బ్రతికేవారిగా, విశ్వాసం మూలముగా బ్రతికేవారిగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం గమనించాలి. ఒక విషయం చెప్పనా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్చర్యపరిచే విశ్వాసం అక్కడ ప్రస్తావిస్తాడు యేసయ్య. చూడండి,
మత్తయి సువార్త 8వ అధ్యాయం ఒకసారి తీయండి. 10వ వచనం ఒకసారి తీయండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏం పట్టాడట? ఏ మాట విని? 9వ వచనం, నేను కూడా అధికారములకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. 8వ వచనం చదవండి, బాగా అర్థమవుతుంది. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడి. ఇక్కడి నుంచే ఒక మాట చెప్పేయ స్వస్థత పొందేస్తాడు. హల్లెలూయా. ఆ మాట విని యేసయ్య ఏమయ్యాడట? ఆశ్చర్యపడి. యేసుక్రీస్తు పేరేంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అది ఎవరు రాశారు? సిరివెళ్ళ హానోక్ గారు పాటది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడైన యేసయ్యనే ఆశ్చర్యపరిచిన విశ్వాసం అండి ఇది. హల్లెలూయా. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసంగా మనలో నింపబడాలి. దేవునికి అద్భుతమైనటువంటి మాటలండి ఇవి మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఆ విశ్వాసం, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము మనల్ని మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తిని తీసుకెళ్తే ఇంటి పైనుంచి కన్నం చేసి అంటాడు, యేసయ్య నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. అంటే వారి విశ్వాసమును బట్టి, వారి విశ్వాసమును చూచి ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాదు యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో అంటారు, జీవ జలపు నదులు పారును అని చెప్పి వ్రాయబడింది అక్కడ. అంటే విశ్వాసం కలిగిన వాళ్ళ ఆ కడుపు నుండి జీవ జల నదులు పారుతాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే తిమోతికి అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసం కాపాడుకునేటువంటి అనుభవంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే చిన్నపిల్లడి చేతిలో ఒక రొట్టె ముక్క ఉందనుకోండి, గద్ద కాకి ఎలా తన్నుకెళ్ళిపోతుందో మనలో ఉన్న విశ్వాసాన్ని సాతాను అలా ఎత్తుకెళ్ళిపోద్ది, దేన్ని ముట్టుకోదు. ప్రార్థన చేస్తావా చేసుకో, గంట చేసుకుంటావా చేసుకో, పాట పాడతావా పాడు, ప్రసంగం చేస్తావా దంచేయి, ప్రసంగం వింటావా నీ ఇష్టం విను, ఇంకేం చేస్తావో చేసుకో, నీలో ఒక విశ్వాసం లేకుండా చేస్తానంతే అంటాడు సాతాను. అందుకనే విశ్వాసము కాపాడుకుంటేనే అని అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం. మన బాణ నింపబడాలి విశ్వాసం చేత. ఏమేంటి ఒకసారి చెప్పండి? ఒకటి వాక్యం చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, కృతజ్ఞతాస్తుతులతో నింపబడాలి, తర్వాత ప్రార్థనతో నింపబడాలి, విశ్వాసముతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఇక ఆరవ బాణ దేనితో నింపబడాలంటే ప్రేమ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 2 ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 2 ఆజ్ఞలు, ఒకటి దేవుని ప్రేమించాలి, రెండవది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది 2 ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని వాక్యంలో ఇందాక విశ్వాసోపాధ్యాయంగా ఒక అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎలా ఉందో, ప్రేమ అధ్యాయం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని ప్రేమ అధ్యాయము అని అంటారు. అక్కడ మొత్తం ప్రేమ అధ్యాయంలో వివరించినట్టు ఇంకెక్కడ తనకి దొరకదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ అధ్యాయంలో మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం ఒక్కసారి తీర్చోండి. ఒక వచనం చదివిస్తాను. అక్కడ 8వ వచనం చదవండి ఒకసారి. ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనం కూడా చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసం ఎప్పటి వరకు పనిచేస్తుంది చెప్పండి మనకి? ప్రభువుతో చేరేంతవరకు ఈ విశ్వాసం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన ఎదురుగుండా విశ్వాసం అంటే ఏంటి? 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. విశ్వాసం అనున్నది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి అంటే లేవు అక్కడ లేవు, అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాసము మనల్ని అదృశ్యమైనది ఉన్నవనటుకు రుజువుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉపయోగపడుతుంది.
అప్పుడు విశ్వాసం అక్కర్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా మనం చూస్తాం కదా. హల్లెలూయా. అంటే ప్రభువుని చేరేంతవరకు విశ్వాసం ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ అందుకనే పౌలు అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమే అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడాలి. ఆ ప్రేమ చేత నింపబడ్డాం కాబట్టే ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైనటువంటి వాళ్ళరా అనేక విషయాలలో మనము ఎలా ఉంటామంటే ఒక్కొక్కసారి ఏమీ చేయలేని వారిగా ఉంటాం, ఒక్కొక్కసారి ఆ ప్రేమను బట్టి ఏదైనా చేయగలిగిన వారిగా కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రేమతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి. 6వ బాణ ప్రేమతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు తను తగ్గించుకున్నాడు. గరికపాటి నరసింహరావు గారు వారు హైందవ సోదరులకి గొప్ప వక్త, వ్యాఖ్యాత. ఆయన అంటే చాలా గౌరవం కూడా. హైందువులకే కాదు, క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, అందరికీ కూడా ఆయన అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం చాలా చక్కగా ఉంటుంది, చాలా వివరణాత్మకంగా ఇస్తాడు. కానీ ఒక వీడియోలో 1 సంవత్సరం క్రితం ఆయన మాట్లాడారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని తీసుకొచ్చారు. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తుని అడిగారు, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి నువ్వు ఏ శిక్ష విధిస్తావు? మరి ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా, నువ్వు శిక్ష విధించాలంటే ఏం చేస్తావని అడిగినప్పుడు యేసయ్య అన్నారు అందరినీ చూసి, మీలో పాపము చేయని వాడు ఎవరో మొదటి రాయిని వేయండి అంటే అక్కడ వ్రాయబడింది. పెద్దలు మొదలుకుని చిన్నల వరకు అక్కడ రాళ్ళను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య, నేను కూడా నిన్ను నీ మీద కూడా రాయి వేయను అని ఆమె మీద రాయి వేయలేదు. అప్పుడు గరికపాటి వారు అక్కడ ఏమైనా వ్యాఖ్యానించారంటే, అందరూ పాపం చేశారు, యేసు కూడా పాపం చేయడం వల్లే రాయి వేయలేదు అని వ్యాఖ్యానించారు. అర్థమైందా మీకు? అందరూ పాపం చేయలేదు. మా అత్తయ్య గారు, నసీమ గారి వాళ్ళమ్మ అంటే మా అత్తయ్య గారు ఫోన్ చేసి ఆ వీడియో చూసిన తర్వాత, మరి పాస్టర్గా మీరు మీ యొక్క వ్యాఖ్యానం చేయలేదండి, వీడియో పెట్టలేదండి, ఆ వీడియోలో వారు అలా చేశారు, దానికి ఖండనైనా మీరు ఖండించలేదండి అని అడిగారు మొన్న. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, రాయి ఎందుకు వేయలేదంటే ఆయన ఏమని చెప్పారంటే అక్కడ యేసు అక్కడ రాయి నేను కూడా నిన్ను శిక్షింపజాలను అనే పదాన్ని, వ్యాఖ్యానాన్ని ఉపయోగించారు. అక్కడ వ్రాయబడి ఉన్నది ఏంటంటే వాళ్ళందరూ రాయి వేయలేదు, నేను కూడా నిన్ను శిక్షించను, క్షమించి శిక్షించను, క్షమించి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను శిక్షించను, వాళ్ళెవరు నీ మీద రాయి వేయలేదు అని అంటే శిక్షింపజాలను అని లేదు, అక్కడ శిక్షించను అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగం ఈరోజు గమనించినట్లయితే ఇక్కడ నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, ఆయన పాపి అయ్యుండి పాపి అవ్వడం వల్ల రాయి వేయకపోవడం కాదు, ఆయన ఎంతకు తగ్గించుకున్నాడంటే, ఎంత ప్రేమ చూపించాడంటే, మహిమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అంత ప్రేమ చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోక రాజ్యం నుంచి మహిమను విడిచిపెట్టి ఆ దేవుడు ఒక శరీరధారిగా, ఒక సాధారణ మానవునిగా, ఒక దరిద్రమైనటువంటి ఆ స్థితిని అనుభవించడానికి సిద్ధపడిపోయి ఈ లోకానికి వచ్చాడు. దానికి కారణం ఏంటంటే ప్రేమ. అందుకనే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో చెప్పడానికి ఈ యొక్క విషయాన్ని నేను ప్రస్తావించాను. తాను తగ్గించుకున్నాడు, ఆయన మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనము దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి అనేటువంటి విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. అది వెంటాడుడి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, వెంటాడుడి. దేవునికి స్తోత్రం కలుగు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అది ప్రయాస. ప్రేమను చూపించాలంటే ప్రయాస అండి, మామూలుగా కాదు కదండి. హల్లెలూయా. పైగా మన ప్రేమ అక్కర్లేదు అన్న వారికి ప్రేమ చూపించడం అనేది మరింత ప్రయాస.
హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు చేస్తున్నది అదే. లోకం ఏం చేస్తుందంటే నువ్వు నాకు అక్కర్లేదు అంటుంది, కానీ యేసయ్య అంటున్నాడు దివారాత్రులు చాచి 2 చేతులు చాచి ఆయన ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువలో యేసయ్య చనిపోయే ముందు ఏం చెప్పాడు అని ఎవరైనా అడిగితే మనం చెప్పొచ్చు, 2 చేతులు ఇలా చాచి, ఇలా చూడండి, సిలువలో 2 చేతులు ఇలా చాచి నేను లోకమును ఎంతో ప్రేమించుచున్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించావయ్యా అనంటే యేసయ్య చెప్పాడు, ఇది ఎంత ప్రేమించాను. హల్లెలూయా. ఎంత ప్రేమించాడట? ఎంత ప్రేమించాను నిన్ను. ఎంత అని అంటే ఎంత సైజు మామూలుగా అంటాం కదా, ఎంత ప్రేమించానని యేసయ్య అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమయ్య అయి ఉన్నాడు. అందుకని 6వ బాణ ప్రేమతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. ప్రేమతో నింపబడినప్పుడు కొన్ని విషయాల్లో లోకానికి మనం చేతగాని వారిగా కనిపిస్తాం, కానీ ఆ ప్రేమ యొక్క గొప్పతనం ఎంతో మర్మయుక్తమైనది. దేవునికి స్తోత్రం. 6 బాణాలు 6 అనుభవాల గురించి చెప్పాను. మరలా ఒకసారి గుర్తు చేయాలి నాకు. ఒకటి దేవుని వాక్యం అనేటువంటి అనుభవం. రెండవది దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి, ఆ యొక్క బాణ అనుభవం. మూడవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటి అనుభవం చేత ఈ బాణ అనుభవం నింపబడాలి. తర్వాత ప్రార్థన అనేటువంటి అనుభవం చేత మన బాణ నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఐదవది విశ్వాసం అనేటువంటి అనుభవం చేత ఈ యొక్క బాణ అనుభవం నింపబడాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రేమ అనేటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ చేత మనం నింపబడాలి. తర్వాత 7వ బాణ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అది మనం పరిశీలన చేస్తే పరిశుద్ధత చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. అయితే ఎవరు పరిశుద్ధులు అని అంటే మానవులలో ఎవ్వరూ పరిశుద్ధులు లేరు. అపోస్తుడైన పౌలు రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్తాడు. ఏంటో చూడండి. అపోస్తుడైనటువంటి పౌలు రోమిల్కి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం, అక్కడ ఆల్రెడీ చెప్పబడినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాడు. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవ్వడును లేడు, దేవుని వెదకవాడు ఎవ్వడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడు పరిశుద్ధుడు లేనప్పుడు మానవులందరూ పాపములో ఉన్నప్పుడు మరి పరిశుద్ధత చేత ఎలా నింపబడాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గమనించాలి, ఇక్కడ దేవుడు తానే నిర్మాణం చేసుకున్నటువంటి ఒక మనిషి ఎవరో చెప్పండి? ఆదాం. మట్టిని చేసి కన్నులు ఇలా చేస్తుంటాడు. కూడా ఆయన చేతులతో నిర్మించాడు కదా. ఇలాగా తల ఎలా ఉండాలి, షేపు, చెవులు ఎక్కడ ఉంటే బాగుంటుంది, చెవులు ఎక్కడ పెట్టేయలేదు, ఎక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. భలే నిర్మాణం చేశాడు మానవుడిని. దేవుని చేత నుండి నిర్మాణం చేసినటువంటి ఆదాముకి అవ్వకి మొట్టమొదటి సంతానం ఎవరో చెప్పండి? కయ్యను, హేబేలు కదండి. అవునండి. కయ్యను దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి అండి. దేవుడు నిర్మించుకున్నటువంటి ఒక ప్రథమ జంటకి ఎవరు పుట్టారు? పనికి మాలినటువంటి కయ్యను. ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ గమనించాలి ఏంటంటే పరిశుద్ధతతో దేవుడు ఆదాముని పరిశుద్ధుడిగా ఉండాలని ఆలోచన చేశాడు. కానీ సాతాను చేత మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు ఈ యొక్క కయ్యను ద్వారా ఆ యొక్క సంతానం అంతయు కూడా లోకంలో ప్రవేశించింది. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే ఎలాగ మనం నీతిమంతులుగా మార్చబడేటువంటి అవకాశం ఉందంటే, లేదా ఎలాగ పరిశుద్ధతలోని వెళ్ళే అవకాశం ఉందంటే ఒకే ఒక అవకాశం. అది చూడండి, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక. నేను అంటాను, యేసుక్రీస్తు రక్తములో ఉండేటువంటి విశిష్టత గురించి మనకు అర్థం కావాలంటే, మరలా చెప్తున్నాను,
యేసుక్రీస్తు రక్తములో ఉన్న విశిష్టత మనకు బాగా అర్థం కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో వివరణ కంటే మరెక్కడ కూడా అంత డీప్ వివరణ మనకు దొరకదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉండేటువంటి విశిష్టత, ప్రాధాన్యత చాలా బాగా వివరించాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చూస్తే హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయం ఒకసారి తీయండి. 9వ అధ్యాయము. అసలు ఈ పత్రిక అంతా కూడా హెబ్రీయులు రాసిన పత్రిక అంతా కూడా యేసుక్రీస్తు యొక్క రక్తముల గురించి వివరణ ఉంటుంది. అయితే 9వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ స్థలములోనికి మానవుడు వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు, ఎందుకంటే మానవుడు పరిశుద్ధుడు కాకపోయిన కారణంగా పరిశుద్ధ స్థలములో వెళ్ళడానికి మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు మనందరి తరఫున. దేవుని యొక్క వాక్యం ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనం 20వ వచనం ఒకసారి చదవండి. 20వ వచనం. ధర్మశాస్త్రము ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉండేటువంటి విశిష్టత ఏంటంటే ధర్మశాస్త్రము ద్వారా వచ్చేటువంటి విమోచన కంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా వచ్చినటువంటి విమోచన మనల్ని పరిశుద్ధత లేదా పరిశుద్ధ స్థలములోనికి నడిపించగలదు అనేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, మనము నీతిమంతులము కాము, పరిశుద్ధులము కాము. పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించేది ఏకైక ఆయుధం, ఏకైక అవకాశం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము. అందుకనే సర్వ మానవాళి ఈ లోకంలో యేసు రక్తం చేత కడగబడడానికి లేదా యేసు రక్తముతో ప్రోక్షించబడడానికి, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడానికి, ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు ఎందు విశ్వాసం ఉంచడానికి మరి అవశ్యం, అది తప్పని స్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రభువా నీ రక్తము చేత ప్రతిదినము నన్ను కడుగు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం సార్ చదవండి. శివుని కూర్చిన వార్త రక్షించిన వారికి వెరితనముగా ఏంటండి? ఎవరికి ఎవరికి మళ్ళీ చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న, అంటే ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. రక్షించబడుతూ కదండి. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అంటే ఇప్పుడు మీరు రక్షించబడ్డారంటే ఏమంటారు చెప్పండి? పాస్ట్ టెన్స్లో చెప్తాం. అవునండి రక్షించబడ్డామని, అవునండి రక్షించబడుతున్నామండి అని చెప్తామా? వాక్యం ఏం చెప్తుంది? అందుకే రక్షించబడుచు అనే మాట కూడా బైబిల్లో నేను అది చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. రక్షించబడుచున్న మనకు, ఈ చూసారా వర్డింగ్లో మనకు ఎంత తేడా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ప్రతిదినము కడగబడాలని దాని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క 6 అనుభవాలని, 6 రాతి బాణల అనుభవాలని ప్రభు మనకి ఆ యొక్క వాక్యం ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క వాక్య అనుభవంలో మనం సాగిపోతూ ప్రభువే మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.